మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే కంపెనీకి అమ్మకం, సేల్ టు ఏ కంపెనీ. కొన్ని సందర్భాలలో భాగస్వామ్య సంస్థని కంపెనీగా మార్పు చేయడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో భాగస్వామ్య సంస్థని రద్దు చేయడం జరుగుతుంది. సంస్థతే అంటే భాగస్వామ్య సంస్థచే కొనసాగించబడుతున్నటువంటి వ్యాపారాన్ని కంపెనీ కొనుగోలు చేయడం జరుగుతుంది. సాంకేతికంగా దీనిని కంపెనీకి, భాగస్వామ్య సంస్థని కంపెనీకి అమ్మడం అంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో భాగస్వామ్య సంస్థని రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి భాగస్వామ్య సంస్థ కానీ కంపెనీకి అమ్ముతున్నట్లయితే భాగస్వామ్య సంస్థ పుస్తకాలను మూసివేసి సంస్థని రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి రద్దు ముగింపు, భాగస్వామ్య సంస్థ రద్దు ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా కంపెనీకి అమ్మినప్పుడు అకౌంటింగ్ విధానం కూడా అదే విధంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ విధానాన్ని అనుసరించి సంస్థ పుస్తకాలని మూసివేయడం జరుగుతుంది. ఒక నిర్దిష్ట మొత్తానికి సంస్థ భాగస్వామ్య సంస్థని కంపెనీ కొనుగోలు చేయడం జరుగుతుంది. దాన్ని ఆ నిర్దిష్ట మొత్తాన్ని కొనుగోలు ప్రతిఫలం అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఆ నిర్దిష్ట మొత్తాన్ని ఏదైతే కంపెనీ చెల్లిస్తుందో, అంటే కొనుగోలు చేసే కంపెనీ చెల్లిస్తుందో దానిని, అంటే భాగస్వామ్య సంస్థని కంపెనీ కొనుగోలు చేయాలనుకుంటుందో ఆ నిర్ణీత తేదీన ఆ కంపెనీ సంస్థకు చెల్లించేటటువంటి మొత్తాన్ని కొనుగోలు ప్రతిఫలం అని పిలవడం జరుగుతుంది. అంటే భాగస్వామ్య సంస్థకు ఒక నిర్ణీత ధరని కేటాయించడం జరుగుతుంది. దాన్ని కొనుగోలు ప్రతిఫలం, పర్చేస్ కన్సిడరేషన్ అంటాము. మళ్ళీ ఇలాంటి కొనుగోలు ప్రతిఫలం 3 రకాలుగా ఉంటుంది. కొనుగోలు ప్రతిఫలం రకాలు: 1 ఏక మొత్తం పద్ధతి, లంసమ్ మెథడ్. లంసమ్ మెథడ్. నెంబర్ 2 నికర చెల్లింపు పద్ధతి. నికర చెల్లింపు పద్ధతి, నెట్ పేమెంట్ మెథడ్. నెట్ పేమెంట్ మెథడ్. నెంబర్ 3 నికర ఆస్తుల పద్ధతి. నెట్ అసెట్స్ మెథడ్. నెట్ అసెట్స్ మెథడ్. సో మరి ఏక మొత్తం పద్ధతి ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే, ఈ పద్ధతిలో ఒక నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించి భాగస్వామ్య సంస్థని కంపెనీ కొనుగోలు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏబీసీ అనే ఒక భాగస్వామ్య సంస్థను ఎక్స్ లిమిటెడ్ కొనుగోలు చేస్తున్నట్లయితే 50,000 పెట్టి కొనుగోలు చేస్తున్నట్లయితే 50,000 చెల్లించి దానిని ఏమంటామో ఏక మొత్తం పద్ధతి, లంసమ్ మెథడ్ అంటాము. నెక్స్ట్ నెంబర్ 2 నికర చెల్లింపుల పద్ధతి, నెట్ పేమెంట్ మెథడ్. ఈ పద్ధతిలో కంపెనీ వివిధ రూపాలైనటువంటి, అంటే నగదు రూపంలో కానీ, లేదా ఈక్విటీ వాటాల రూపంలో కానీ, లేదా ఆధిక్య వాటాల రూపంలో కానీ, లేదా డిబెంచర్ల రూపంలో కానీ ప్రతిఫలాన్ని భాగస్వామ్య సంస్థకు చెల్లిస్తున్నట్లయితే దాన్ని ఏమంటాము? నికర చెల్లింపు పద్ధతి అంటాము. ఓకే, సో ఆ సందర్భంలో నికర చెల్లింపు పద్ధతిలో కొనుగోలు ప్రతిఫలాన్ని ఏ విధంగా లెక్కిస్తారని చూసినట్లయితే, చెల్లించిన నగదు ప్లస్ ఈక్విటీ వాటాల రూపంలో ఏమైనా చెల్లిస్తున్నట్లయితే ఈక్విటీ వాటాలు, ఒకవేళ ఆధిక్య వాటాలు చెల్లిస్తున్నట్లయితే ప్లస్ ఆధిక్య వాటాల మొత్తము
డిబెంచర్లు కూడా ఏమైనా చెల్లిస్తున్నట్లయితే ప్లస్ డిబెంచర్ల మొత్తం టోటల్ కొనుగోలు ప్రతిఫలం అవుతుంది. సో ఈ విధంగా నెట్ పేమెంట్ మెథడ్లో పర్చేస్ కన్సిడరేషన్ ఈ విధంగా లెక్కించాల్సి ఉంటుంది. అంటే నగదు చెల్లిస్తే నగదు రూపము ప్లస్ ఈక్విటీ వాటాలు ప్లస్ ఆదికే వాటాలు ప్లస్ డిబెంచర్ల రూపంలో ఏమైనా చెల్లిస్తున్నట్లయితే మొత్తం కలిపి కొనుగోలు ప్రతిఫలాన్ని లెక్కించడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 3 నెట్ అసెట్స్ మెథడ్, నికర ఆస్తుల పద్ధతి. నెట్ అసెట్స్ మెథడ్, నికర ఆస్తుల పద్ధతి. కంపెనీ నగదు వాటాలు లేదా డిబెంచర్ల జారీ వివరాలు ఇవ్వనట్లయితే కంపెనీ స్వాధీనం చేసుకునేటటువంటి ఆస్తుల నికర విలువను లెక్కించి కొనుగోలు ప్రతిఫలాన్ని చెల్లించడం జరుగుతుంది. మరి ఈ పద్ధతిలో కొనుగోలు ప్రతిఫలాన్ని ఏ విధంగా లెక్కిస్తారని చూసినట్లయితే కంపెనీ తీసుకునే ఆస్తుల మొత్తము అంటే వివిధ రూపాల్లో ఉన్నటువంటి వివిధ ఆస్తుల రూపంలో ఉన్నటువంటి వాటిని తీసుకునేటువంటి టోటల్ తీసుకునే ఆస్తుల మొత్తము మైనస్ కంపెనీ చెల్లించే అప్పుల మొత్తము. సో ఆస్తుల మొత్తంలోంచి అప్పుల మొత్తం తీసేస్తే పర్చేస్ కన్సిడరేషన్ వస్తుంది, కొనుగోలు ప్రతిఫలం. సో ఈ విధంగా నికర ఆస్తుల పద్ధతిలో కొనుగోలు ప్రతిఫలాన్ని లెక్కించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కంపెనీ స్వాధీనం చేసుకుంటున్నట్లయితే భాగస్వామ్య సంస్థని నగదు రూపంలో కానీ పాక్షికంగా నగదు రూపంలో లేదా వాటాల రూపంలో లేదా డిబెంచర్ల రూపంలో చెల్లిస్తున్నట్లు చెప్పనట్లయితే ఆ సందర్భంలో కంపెనీ స్వాధీనం చేసుకునే ఆస్తుల మొత్తంలోంచి కంపెనీ చెల్లించే అప్పులను తీసేసినట్లయితే మనకి కంపెనీ చెల్లించే కొనుగోలు ప్రతిఫలం వస్తుంది. కొన్ని సందర్భాలలో కంపెనీ స్వీకరించినటువంటి భాగస్వామ్య సంస్థకు సంబంధించినటువంటి భాగస్తులకి వాటాలు డిబెంచర్ల రూపంలో ఏమైనా చెల్లించాలనుకున్నట్లయితే వాళ్ళ యొక్క లాభ నష్టాల నిష్పత్తిలో భాగస్తులకి చెల్లించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో భాగస్వామ్య సంస్థని కంపెనీ స్వాధీనం చేసుకుంటున్నట్లయితే ఆ కంపెనీకి వ్యాపారాన్ని అమ్ముతున్నట్లయితే మరి అకౌంటింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే భాగస్వామ్య సంస్థను ఏ విధంగా అయితే రద్దు చేస్తున్న సందర్భంలో ఏ విధంగా అయితే మనం అకౌంటింగ్ విధానాన్ని అనుసరిస్తున్నామో అదేవిధంగా కంపెనీకి అమ్ముతున్న సందర్భంలో కూడా అదే అకౌంటింగ్ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఫస్ట్ కంపెనీ భాగస్వామ్య సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులన్నిటినీ కూడా పరిష్కార ఖాతాకు మళ్లించాలి. అటువంటి సందర్భంలో పుస్తకాలలో ఎలాంటి చిట్టాపద్దు నమోదు చేయాలని చూసినట్లయితే పరిష్కార ఖాతా డేటా టు వివిధ ఆస్తుల ఖాతా. సో వివిధ ఆస్తులు అంటే ఒకవేళ కంపెనీ బ్యాంకులో నగదు, చేతిలో నగదు, వాటిని క్యాష్ అట్ బ్యాంక్ వీటిని కూడా స్వీకరిస్తున్నట్లయితే వాటిని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. వివిధ రూపాలలో ఉన్నటువంటి అన్ని ఆస్తులను కూడా పేర్కొనాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్పులను తీసుకుంటున్న సందర్భంలో వివిధ అప్పుల ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. వివిధ అప్పుల ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. నెక్స్ట్ నెంబర్ 3 ఏంటంటే అంగీకరించినటువంటి
కొనుగోలు ప్రతిఫలం రావాల్సినటువంటి సందర్భంలో, కంపెనీ నుంచి కొనుగోలు ప్రతిఫలం రావాల్సి ఉన్నటువంటి సందర్భంలో కొనుగోలు కంపెనీ ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. సో కొనుగోలు ప్రతిఫలం రావాల్సి ఉన్నటువంటి సందర్భంలో ఏ చిట్టాపద్దు రాస్తాము అంటే కొనుగోలు కంపెనీ ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. నెక్స్ట్ నెంబర్ 4, కొనుగోలు ప్రతిఫలం వసూలైనట్లయితే, కొనుగోలు ప్రతిఫలం స్వీకరించినందుకు, ఒకవేళ నగదు వచ్చినట్లయితే నగదు ఖాతా డేటా ఒకవేళ ఈక్విటీ వాటాలు వచ్చినట్లయితే కొనుగోలు కంపెనీ ఈక్విటీ వాటాల ఖాతా డేటా ఒకవేళ ఆధిక్య వాటాలు కూడా స్వీకరిస్తున్నట్లయితే కొనుగోలు కంపెనీ ఆధిక్య వాటాల ఖాతా డేటా ఒకవేళ డిబెంచర్లు కూడా స్వీకరిస్తున్నట్లయితే డిబెంచర్ల ఖాతా డేటా టు కొనుగోలు కంపెనీ ఖాతా. సో ఈ విధంగా కొనుగోలు కంపెనీ మనకి అంటే భాగస్వామ్య సంస్థకి కొనుగోలు ప్రతిఫలాన్ని చెల్లిస్తున్న సందర్భంలో, అంటే మనము భాగస్వామ్య సంస్థలో రాస్తున్నాము, భాగస్వామ్య సంస్థ స్వీకరిస్తున్న సందర్భంలో ఈ చిట్టాపద్దుని రాయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో కంపెనీ అన్ని ఆస్తులని స్వీకరించకపోవచ్చు. అలాంటి సందర్భంలో కంపెనీ ఏ ఆస్తిని అయితే స్వీకరించట్లేదో ఆ ఆస్తిని అమ్మాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో భాగస్వామ్య సంస్థ యొక్క ఆస్తిని కంపెనీ స్వీకరించినటువంటి సందర్భంలో దాన్ని అమ్ముతున్నట్లయితే నగదు ఆబ్లిక్ బ్యాంకు ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. నగదు ఆబ్లిక్ బ్యాంకు ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అన్ని అప్పులను కూడా కొనుగోలు కంపెనీ స్వీకరించదు. అలాంటి సందర్భంలో ఆ అప్పుని భాగస్వామ్య సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో పరిష్కార ఖాతా డేటా టు నగదు ఆబ్లిక్ బ్యాంకు ఖాతా. సో కొనుగోలు కంపెనీ తీసుకున్నటువంటి అప్పును చెల్లించడానికి ఏం రాస్తాము? జనరల్ ఎంట్రీ రియలైజేషన్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్. నెంబర్ 7, కంపెనీకి భాగస్వామ్య సంస్థ యొక్క వ్యాపారాన్ని అమ్ముతున్న సందర్భంలో కొన్ని ఖర్చులు అవుతాయి. అటువంటి సందర్భంలో ఏం రాస్తాము? జనరల్ ఎంట్రీ అని చూసినట్లయితే పరిష్కార ఖాతా డేటా టు నగదు ఆబ్లిక్ బ్యాంకు ఖాతా. రియలైజేషన్ ఎక్స్పెన్సెస్, రియలైజేషన్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆబ్లిక్ బ్యాంకు అకౌంట్. ఆ తర్వాత పరిష్కార ఖాతాని తయారు చేసి పరిష్కార ఖాతాలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది లెక్కించడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఒకవేళ పరిష్కార ఖాతా తయారు చేయడం వలన లాభం వచ్చినట్లయితే ఆ లాభాన్ని భాగస్వామ్య సంస్థ యొక్క భాగస్థులకి వాళ్ళ యొక్క లాభ నష్టాల నిష్పత్తి ప్రకారం వాళ్ళ మూలధనాలకి మళ్లించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో పరిష్కార లాభాన్ని భాగస్థులకి మళ్లిస్తున్న సందర్భంలో పరిష్కార ఖాతా డేటా టు భాగస్థుల మూలధనాల ఖాతా. ఒకవేళ అస్థిర మూలధన పద్ధతి అయినట్లయితే ఈ విధంగా రాస్తాము. పరిష్కార లాభాన్ని
ఏ విధంగా మనము ట్రాన్స్ఫర్ చేస్తామో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి రియలైజేషన్ అకౌంట్ డెబిట్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. ఒకవేళ నష్టం వచ్చిన సందర్భంలో ఈ చిట్టాపద్దుని తిప్పి రాస్తాము. భాగస్థుల మూలధనాల ఖాతా డేటా టు పరిష్కార ఖాతా. ఆ తర్వాత భాగస్వామ్య సంస్థ వ్యాపారాన్ని కంపెనీ స్వాధీనం చేసుకునేటటువంటి సందర్భంలో సంచిత లాభాలు, డిస్ట్రిబ్యూషన్ చేయనటువంటి లాభాలు ఏమైనా ఆస్తుల పట్టీలో ఉన్నట్లయితే వాటిని భాగస్థులకి మళ్లించాల్సి ఉంటుంది. అంటే భాగస్థులకి వాళ్ళ యొక్క లాభ నష్టాల నిష్పత్తిలో పంచాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకవేళ లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ ఉన్నట్లయితే లాభ నష్టాల ఖాతా డేటా, ఒకవేళ రిజర్వ్ కూడా ఉన్నట్లయితే రిజర్వ్ ఖాతా డేటా టు భాగస్థుల మూలధనాల ఖాతా. ఒకవేళ లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ ఉంటే ఈ విధంగా రాస్తాము. ఒకవేళ లాభ నష్టాల ఖాతా డెబిట్ నిల్వ ఉన్నట్లయితే అంటే ఆస్తుల పట్టీలో ఆస్తుల వైపు లాభ నష్టాల ఖాతా రూపంలో ఏదైనా కనిపిస్తున్నట్లయితే అప్పుడు ఈ చిట్టాపద్దు తిప్పి రాయాల్సి ఉంటుంది. భాగస్థుల మూలధనాల ఖాతా డేటా టు లాభ నష్టాల ఖాతా అని రాయాల్సి ఉంటుంది ఎంట్రీ. భాగస్థుల మూలధన ఖాతా డేటా టు లాభ నష్టాల ఖాతా. అదేవిధంగా కొన్ని సందర్భాలలో భాగస్థులు భాగస్వామ్య సంస్థకి వాళ్ళు ప్రత్యేకంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్న సందర్భంలో బయట నుంచి అప్పు తేకుండా భాగస్థులే సంస్థకి అప్పుని ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అలాంటి సందర్భంలో కంపెనీ స్వాధీనం చేసుకునేటప్పుడు వ్యాపారాన్ని భాగస్థుల యొక్క అప్పుని కూడా చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో జనరల్ ఎంట్రీ ఏ విధంగా వస్తుంది అంటే భాగస్థుని అప్పు ఖాతా డేటా టు నగదు ఆబ్లిక్ బ్యాంకు ఖాతా, నగదు ఆబ్లిక్ బ్యాంకు ఖాతా. అదేవిధంగా కొనుగోలు కంపెనీ చివరికి కొనుగోలు కంపెనీ ఇచ్చినటువంటి నగదును కానీ వాటాలను కానీ అంటే ఈక్విటీ వాటాలను కానీ ఆధిక్య వాటాలను కానీ డిబెంచర్లను కానీ భాగస్థుల మూలధనాలకి మళ్లించడానికి అంటే పంచడానికి ఏ విధంగా ఎంట్రీ రాస్తాము అంటే భాగస్థుల మూలధనాల ఖాతా డేటా టు నగదు ఖాతా టు కొనుగోలు కంపెనీ వాటాల ఖాతా టు డిబెంచర్ల ఖాతా. సో ఈ విధంగా కంపెనీ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు చెల్లించినటువంటి కొనుగోలు ప్రతిఫలాన్ని భాగస్థుల యొక్క మూలధనాలకి మళ్లించాల్సి ఉంటుంది. ఇది భాగస్వామ్య సంస్థ యొక్క వ్యాపారాన్ని కంపెనీకి అమ్ముతున్న సందర్భంలో కంపెనీ స్వాధీనం చేసుకునేటటువంటి సందర్భంలో అనుసరించాల్సినటువంటి అకౌంటింగ్ విధానము. అంటే భాగస్వామ్య సంస్థ పుస్తకాలలో చిట్టాపద్దులు ఏ విధంగా నమోదు చేయాలి, ఏ అంశానికి ఏ విధంగా నమోదు చేయాలి అనే దానికి సంబంధించి ఇవి జనరల్ ఎంట్రీస్. మరి మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినట్లయితే మనకి పూర్తిగా కంపెనీకి వ్యాపారాన్ని అమ్ముతున్నట్లయితే ఏ విధంగా కంపెనీ ఆ భాగస్వామ్య సంస్థ పుస్తకాలని పరిష్కరిస్తామో వాళ్ళ యొక్క భాగస్వామ్య సంస్థ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి భాగస్థుల మూలధనాల ఖాతాలను ఏ విధంగా పరిష్కరిస్తామో అనేది ఒక అవగాహన వస్తుంది. దానికి సంబంధించి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము.
ఎగ్జాంపుల్. సో ఏ మరియు బి ఆస్తి అప్పుల పట్టి ఇచ్చాడు. సో అప్పులు రూపాయలు, ఆస్తులు రూపాయలు. క్రెడిటర్స్ 40,000. మిసెస్ బి అప్పు ఖాతా. మమ్మీ ఆగు. మిసెస్ బి అప్పు ఖాతా. డోర్ పెట్టు. బయటి వారి అప్పు 5,000. జనరల్ రిజర్వ్ 5,000. మూలధనాలు ఏ 40,000, బి 30,000, total 70,000. So assets యంత్రాలు 60,000, furniture 10,000, stock 30,000, debitors 1,000, total 19,000. Cash 11,000. Total 1,30,000 ఇచ్చాడు. ఇచ్చి సో కింద మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే ఏ మరియు బి 3:2 నిష్పత్తిలో పంచుకుంటారు. వారు పై ఆస్తి అప్పుల పట్టి తేదీన సంస్థను రద్దుపరచాలని నిర్ణయించారు. సో అటువంటి సందర్భంలో ఆస్తులు క్రింది విధంగా వసూలయ్యాయి. అవేంటంటే యంత్రాలు 50,000, స్టాక్ 25,000, డెబిటార్స్ 18,000, ఫర్నిచర్ను 8,000 రూపీస్కు బి తీసుకున్నాడు. మరియు మిసెస్ బి అప్పును చెల్లించుటకు అంగీకరించారు. ఓకే, సో రుణదాతలను 5% డిస్కౌంట్తో చెల్లించారు. గతంలో 5,000 రూపాయల బిల్లును డిస్కౌంట్ చేసినట్లు అది అనాదరణ పొందినట్లు కనుగొనమైంది. దానిని సంస్థ చెల్లించవలను.
పరిష్కార ఖర్చులు 2000 అయినవి. నగదు ఖాతాను, పరిష్కార ఖాతాను మరియు భాగస్థుల మూలధన ఖాతాలను తయారు చేయండి అంటున్నాడు. ఇది కాకుండా ఎగ్జాంపుల్ ఏ ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాబ్లం అది కేవలం డిజల్యూషన్ ఆఫ్ ఏ ఫామ్, అది సేల్ టు ఏ కంపెనీ కాదు. ఇప్పుడు సేల్ టు ఏ కంపెనీ భాగస్వామ్య సంస్థను కంపెనీకి అమ్ముతున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లం ఉండాలి అది చెప్పుకున్నట్లయితే మనకి పూర్తిగా అవగాహన అవుతుంది. ఇక్కడ ఏబిసి ముగ్గురు భాగస్థులు ఉన్నారు. వాళ్ళు 1/2, 1/3, 1/6 రేషియోలో లాభ నష్టాలను పంచుకుంటున్నారు. ఆ సందర్భంలో వాళ్ళ యొక్క ఆస్తుల పట్టి ఏ విధంగా ఉంది ఇచ్చాడు ఇక్కడ మనకి. Creditors, capitals, C20 10,000, stock, plant and machinery, fixtures, goodwill 4,500, 68,200. సో ఈ విధంగా ఇచ్చాడు. సో ఇటువంటి సందర్భంలో ఏబిసి భాగస్వామ్య సంస్థ భాగస్వామ్య వ్యాపారాన్ని కంపెనీకి అమ్మాలని నిశ్చయించుకున్నారు. దీని నిమిత్తం కొనుగోలు ప్రతిఫలం పూర్తి పరిష్కారంగా ఏ విధంగా చెల్లిస్తున్నారు అంటే వాటా ఒకటికి 10 రూపాయల విలువ గల పూర్తిగా చెల్లింపు జరిగిన 6,000 రూపాయల వాటాలను కేటాయిస్తున్నారు. కంపెనీ చెల్లింపు బిల్లులను తప్ప మిగిలిన అప్పులను తీసుకోవడానికి అంగీకరించింది. చెల్లింపు బిల్లులు తప్ప మిగిలిన అప్పులు అంటే బయటివారి అప్పులు క్రెడిటర్స్ 17,000 మాత్రమే తీసుకోవడానికి అంగీకరించింది. అవసరమైన చిట్టాపద్దులను రాసి తుది చెల్లింపులను చూపిస్తూ ఆవర్జా ఖాతాలను తయారు చేయండి అని చెప్పేసి మనకి ఈ విధంగా ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏబిసిల ముగ్గురు భాగస్తుల యొక్క రేషియో ప్రాఫిట్ అండ్ లాస్ రేషియో ఇక్కడ యూనిఫామ్గా లేదు, మనం దాన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. సి ఇక్కడ 1/6 ఉంది, ఏ 1/2, బి 1/3, సి 1/6 ఉంది. సో అదేవిధంగా బి షేర్ని కూడా మనము చూసినట్లయితే 2/2 తోటి మనము మల్టిప్లై చేస్తే 2/6 అవుతుంది బి షేర్. అదేవిధంగా ఏ షేర్ని కూడా 3/3తో మల్టిప్లై చేస్తే 3/6 అవుతుంది. సో 3/6 is to
2/6:1/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 3:2:1 రేషియో అవుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి లెక్కలో మనం ఏం చేయాలి? ఫస్ట్ పరిష్కార ఖాతాకి ఆస్తులన్నింటిని మళ్లించాలి, పరిష్కార ఖాతాకు అప్పులను మళ్లించాలి. అదేవిధంగా భాగస్వామ్య సంస్థకు సంబంధించిన ఏవైనా ఆస్తులని కంపెనీ తీసుకున్నట్లయితే వాటిని అమ్మాలి, అప్పులను తీసుకున్నట్లయితే అప్పులను చెల్లించాల్సి ఉంటుంది, కొనుగోలు ప్రతిఫలాన్ని స్వీకరించినందుకు రాయాల్సి ఉంటుంది. సో పరిష్కార ఖాతా ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాము. సో మనకి వేరియస్ అసెట్స్ ఇచ్చాడు ఇక్కడ. మనకి బ్యాంకులో నగదు స్వీకరిస్తున్నాడా లేదా మనకి చెప్పట్లేదు కాబట్టి స్వీకరించట్లేదని అనుకోవాలి. 2 రుణగ్రస్తులు పూర్తి మొత్తానికి మళ్లించాలి. 2 స్టాక్, 2 ప్లాంట్ అండ్ మిషనరీ, 15,000, 2 fixtures, 1,500, 2 goodwill, 4,500, బై చెల్లింపు బిల్లులు 1,200, బై రాణి బాకీల నిధి 1,000, సో ఏబీసీ భాగస్వామ్య సంస్థకి కొనుగోలు కంపెనీ వాళ్ళు 10 రూపాయల చొప్పున వాటాల కంటికి 6,000 రూపాయల వాటాలు ఇచ్చారు కాబట్టి కొనుగోలు ప్రతిఫలానికి ఏ లిమిటెడ్ 60,000,